భక్తిలో అహంకారం రాకూడదు. ఒకసారి నారదునికి వచ్చిందంట అహంకారం. నాకంటే మించినటువంటి వాడు ఎవడూ లేడు అని. నువ్వు అడుగుతాడంట, నారద ప్రపంచంలో ఎక్కువ భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, నాకంటే మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు పరమాత్మ, నేనే అన్నట్ట అంట. అయ్యో, నీకంటే ఎక్కువ భక్తి ప్రపత్తులతో ఉన్నటువంటి వాడు ఒకడున్నాడు, అడ్రస్ ఇస్తాను పోయి చూసుకోరా అంటాడు. ఎక్కడంటే అడ్రస్ ఇస్తాడు, పోయి చూసుకోరా పోని. పోతాడేనా? ఒక రైతు, ఆయన వ్యవసాయం చేసేవాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు నడవడికి అంతా చూస్తాడు. పొద్దున్నే లేస్తాడు, 2 నిమిషాలు 5 నిమిషాలు ఊదుగడ్డి దండిస్తాడు, నమస్కారం చేస్తాడు, ఆ నాగలి భుజం మీద వేసుకుంటాడు, పొలానికి పోతాడు. మధ్యాహ్నం ఇంకా ఆకలి ఉంటుంది, భోంచేసే ముందు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేస్తాడు, అన్నం తినేస్తాడు. తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఒక 5 నిమిషాలు అట్లా ధ్యానం చేస్తాడు, ఇంకా తన పనులు చూసుకుంటాడు. పండుకునే ముందు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేస్తాడు, నారాయణ అంటాడు, శివ అంటాడు, పండుకునేస్తాడు. ఇదంతా చూస్తాడు. అయ్యో, రాత్రనక పగలనక నారాయణ నారాయణ అనేవాడు నేనెక్కడ, వీడు దినానికి ఒక 3 సార్లు 4 సార్లు నారాయణ, వీడెక్కడ, నా భక్తి ఎక్కువ వీని భక్తి ఎక్కువ, ఏమి విష్ణుకి ఏమైనా మైండ్ లూజ్ అయిందా, ఇంత పనికిరాను సెలెక్ట్ చేసి చెప్తాడు కదా అని చెప్పి ఆయన దగ్గర తీసిపోతాడు, కంప్లైంట్ చేస్తాడు. స్వామి, ఎటువంటివన్నీ చూపిస్తారు కదా మీరు ఇచ్చిన అడ్రస్ ఇదేనా అంటే అదే అంటాడు. వాని భక్తిని నా భక్తితో పోలుస్తారా మీరు? అహర్నిశలు రాత్రనక పగలనక స్వామి స్వామి నారాయణ 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 నామం నా నాలుకలో తాండవిస్తుంది కదా, మరి వాడు ఎప్పుడు 4 సార్లు నారాయణ అంటే పెద్దోడు అనేస్తే ఇది ఎట్లా, నాకు అర్థమే కాదు. నిజం చెప్పు, నా భక్తి శ్రేష్టమైందా వాందే అంటే, లేదు వాందే శ్రేష్టమైనటువంటిది అంటాడు. తల తిరిగిపోతుంది నారదుడికి. ఇన్నేళ్ళ నుంచి చేసింది వేస్ట్ అయిపోయి కదా ఇది, నా దేవుడే నీ భక్తి సరిగలేదంటున్నాడు కదా, ఎట్లా? అప్పుడు ఆయన అంటాడు, నారదా ఒక చిన్న పని చెప్తాను చెయ్యి అంటాడు. ఏం స్వామి? ఏమీ లేదు, నీ తల మీద ఒక నూనె కుండను పెడతాను, నువ్వు ఊరు ఒక చుట్టు వేసి నా దగ్గరకు రావాలా. అట్లే కానీ స్వామి, పోయేస్తాను. నిండా నూనె వేసి తల మీద పెడతాడు. నారదా హెచ్చరిక అంటాడు. ఏం స్వామి? ఈ కుండలో ఉన్నటువంటి నూనె బొట్టు ఒక చుక్క కింద పడిందంటే చాలా ప్రమాదం అవుతుంది, నీకేమో శాపం ఇవ్వాల్సి వస్తుంది, చాలా హుషారంటాడు. అట్లే కాని స్వామి అంటాడు. ఇంకా అడుగులో అడుగు వేసుకుంటూ పోతాడు పోతాడు పోతాడు. పైనే ఉంది దృష్టి అంతా, కుండ కుండ కుండ, అది నూనె పడుతుందేమో అని చాలా హెచ్చరిగా తిప్పేసుకొని వస్తాడు. ఊరంతా చుట్టేసుకొని విష్ణు దగ్గరకు వస్తాడు. ఏం నారద, ఏం చేసుకొస్తే? జయించుకొచ్చినాను స్వామి, ఒక్క చుక్కు కూడా పడలేదు. నారదా స్వామి అంటాడు, ఊరంతా చుట్టేస్తేవి నారాయణని ఎన్నిసార్లు తలుస్తేవి అంటాడు. అయ్యో స్వామి, యాడ తలిసేకవుతుంది, ఆ నువ్వు యాడ పడుతుందో అని చెప్పి దృష్టి అంతా దాని వెళ్ళి పెట్టుకున్నాను. ఇక నారాయణ అనేకి నాకు టైం యాడుంది, ఏం కథ, మంచి మాట చెప్తే స్వామి అని అంటాడు. చూడు నారదా, సంసారం అనే కుండను వాడు మోసుకున్నాడు తల మీద. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అగచాట్లున్నాయి. అంత కష్టంలో కూడా దినానికి 4 సార్లు నన్ను తలుస్తున్నాడు కదా. ఏమీ లేదు నీకు, పెండ్లామా పిల్లల ఏమీ లేదు, ఏమీ లేనోడు నారాయణ అనక ఇంకేమంటావు నీవు? మరి నీ భక్తి గొప్పదా వాన్ భక్తి గొప్పదా అంటే అప్పుడు చూస్తాడు, నిజమే స్వామి, వాందే గొప్ప అని చెప్పి నమస్కారం చేస్తాడు. కాబట్టి చేసే భక్తి అల్పమైనప్పటికీ స్వల్పమైనప్పటికీ పవిత్ర హృదయంతో చేసేది నేర్చుకోండి. గంటల కొద్ది జపమాల తిప్పి కండ్లు మూసుకొని యాక్షన్ చేసేకపోవద్దండి. చేసేది 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, ఓపిక ఉంటే 1 గంట చేయండి. శ్రద్ధగా చేసేది నేర్చుకోండి. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. దినదినానికి దాని మీద రుచి ఎక్కుతుంది, రుచి అభివృద్ధి అవుతుంది. ఇది అలవాటు చేయాలి. ఇది సైకిల్ నేర్చుకుంటాం, 1 రోజులో నేర్చుకోలేక అవుతుందా? పడల్లా, ఏవో అట్లా పోవాలా ఇట్లా పోవాలా, రాను ఎంత చక్కగా సైకిల్ తోలుతుంది. ఇది అంతే, మనసు కోతి లాంటిది, అక్కడ ఇక్కడ పోతూ ఉంటుంది. ఈరోజు 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు ఒక 5 రోజులు చేస్తాము. 6వ రోజు 10 నిమిషాలకి రొంత ఎక్కించుతాము. తర్వాత 15 రోజులైన తర్వాత ఒక అర్ధగంటకి తీసుకొస్తాము. తర్వాత గంట, 1 సంవత్సరం కాలం గంట చేయండి, మళ్ళీ ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఇంత అని చెప్పేదానికి రాదు, అలవాటు లేదు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది. అలవాటు అయిపోతే
అది ధ్యానం లేకుండా భోజనం చేయలేనేమో అనే స్థితికి మీరే వస్తారు. అయ్యో ఈరోజు ధ్యానం లేదు కదా, భోజనం ఎట్లా చేయాలా అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది